హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్ట్రీ ఎంటర్ప్రైజెస్. ఈ వీడియో ఏంటంటే ఒక డిఫరెంట్ మోడల్ వాటర్ ప్యూరిఫైర్ అయితే తీసుకొచ్చిన. సో ఇదేంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, LX2 కంపెనీకి సంబంధించిన టైటానియం సిరీస్ వాటర్ ప్యూరిఫైర్ ఇది. సో ఈ వాటర్ ప్యూరిఫైర్ మనకు బోర్ వాటర్ కానీ మంజీరా వాటర్ కానీ ఎలాంటి వాటర్కైనా మనము దీన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి RO ప్లస్ ఆల్కలిన్ ప్లస్ UF అన్నది మనకు ఈ ఈ వాటర్ ప్యూరిఫైర్లో అవైలబుల్లో ఉంది. సో దీంట్లో వచ్చేసి మనకి 4 కలర్స్ అనేది మనకి దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్, ఇది బ్లూ కలర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనకు బ్రౌన్ ప్లస్ యాష్ కలర్ అనేది మిక్స్ అయి ఉంటుంది దీంట్లో. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది యాష్ కలర్ ఇది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది లైట్ గ్రీన్ కలర్లో ఈ వాటర్ ప్యూరిఫైర్ అనేది ఈ 4 కలర్స్లో మనకు ఈ వాటర్ ప్యూరిఫైర్ అనేది అవైలబుల్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి దీని ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇది 100% ఫుడ్ గ్రేడ్ ABS మెటీరియల్ అన్నట్టు ఇది ఈ వాటర్ ప్యూరిఫైర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 7 స్టేజెస్ ఆఫ్ వాటర్ ప్యూరిఫికేషన్ అనేది ఈ వాటర్ ప్యూరిఫైర్లో మనకు అవైలబుల్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి 9 లీటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది దీంట్లో ఉంది. సో ఇంకొకటి వచ్చేసి మనకు దీంట్లో ప్యూరిఫికేషన్ కెపాసిటీ వచ్చేసి 12 to 15 లీటర్స్ కెపాసిటీ అనేది మనకు పర్ అవర్కి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అన్నట్టు వాటర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది టేబుల్ టాప్గా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు, వాల్ మౌంటెడ్ కూడా దీన్ని మనము ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ వాటర్ ప్యూరిఫైర్ని అన్బాక్స్ చేసి దీంట్లో స్పేర్ పార్ట్స్ ఎట్లా ఉంది, దీంట్లో పంప్ ఎట్లా ఉంది, ఫిల్టర్స్ ఏమేమి ఫిల్టర్స్ మనం యూజ్ చేసాం అనేది ఇప్పుడు ఈ ప్యూరిఫైర్ని అన్బాక్స్ చేసి మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాం. సో ఓపెన్ చేసినాక మన వాటర్ ప్యూరిఫైర్ అయితే ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. సో మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఇండికేటర్స్ అనేది మనకు డిజిటల్ ఇండికేటర్స్. సో ఈ ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఇది పవర్ సింబల్ అన్నట్టు. ఇది ఈ సింబల్ ఏంటంటే మనకు ప్యూరిఫైర్ ఆన్లో ఉన్నప్పుడు ఈ పవర్ సింబల్ అనేది రెడ్ కలర్లో బ్లింక్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్యాంక్ ఫుల్ సింబల్ ఇది. సో ఈ ట్యాంక్ ఫుల్ సింబల్ ఏంటంటే ఈ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఫుల్ అయిపోయాక ఈ ట్యాంక్ ఫుల్ సింబల్ అనేది మనకు బ్లింక్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వన్ ఉంది కదా, ఈ థర్డ్ వచ్చేసి మనకు వాటర్ ప్యూరిఫికేషన్ ఆన్లో ఉన్నప్పుడు ప్యూరిఫైర్ అయ్యే టైంలో ఈ సింబల్ అనేది మనకు బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే ఈ కంపెనీకి సంబంధించిన లోగో ఇక్కడ LX2 అని చెప్పేసి దీనికి సంబంధించిన లోగో ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఒకటి ఇచ్చిండు. సో ఇక్కడ కనిపిస్తుంది ఇది ఈ కోటింగ్ ఉంది కదా, ఈ సిల్వర్ కోటింగ్ అనేది కూడా మనకు ఒకటి ప్రీమియం లుక్ అనేది ఈ వాటర్ ప్యూరిఫైర్కి కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా మనకు గోల్డ్ కలర్లో ఈ సిల్వర్ కోటెడ్ అనేది ఒకటి స్టైలిష్గా మనకు ఒకటి కనిపిస్తుంది. సో ఈ ట్యాబ్ ఉంది కదా, సో ఈ ట్యాబ్ వచ్చేసి మనకు సైడ్ లెక్ సిల్వర్ కోటెడ్ తోని ప్రీమియం లుక్ తోని ఈ ట్యాబ్ అనేది మనకు ఉంది. సో ఈ ట్యాబ్ మనము ఇట్లా హోల్డ్ చేసి కూడా మనం వాడుకోవచ్చు. సో ఇట్లా లిఫ్ట్ చేస్తే బాటిల్ హోల్డ్ తో కూడా దీన్ని మనము ఈ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ సైడ్ అయితే ఇంతే. ఇంకా లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూసాం కదా, కొద్ది ఈ వాటర్ ప్యూరిఫైర్ సంబంధించిన మోడల్ అన్నట్టు ఇది టైటానియం సిరీస్ అనేది ఈ ప్యూరిఫైర్ మోడల్ అన్నట్టు ఇది. సో ఫ్రంట్ సైడ్ మాత్రం ఇంతే. ఇంకా సో మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్కి కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి మనకు ఈ పైన వచ్చేసి వాటర్ ఇన్లెట్ ఇది, అంటే మనం ట్యాబ్ నుంచి తీసుకున్న వాటర్ని ఇక్కడ మనం ఇన్లెట్ చేస్తాము. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ అవుట్ అని ఉంది కదా, సో ఈ అవుట్ వచ్చేసి మనము రిజెక్ట్ వాటర్ని మనం అవుట్లెట్ పైప్ త్రూ మనం బయటకు వదిలేస్తాము. సో ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు టెస్ట్ పాస్ అయినట్టు ఇది ఒకటి వచ్చేసింది మనకు. ఇక్కడ దీనికి సంబంధించిన సీరియల్ నెంబర్ ఇది. సో లెఫ్ట్ సైడ్ ఇంతే. మనము ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే మనకు రైట్ సైడ్ ఏముండదు, ఖాళీ. సో ఇంకా నెక్స్ట్ వచ్చి బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఈ రెండు కనిపిస్తుంది కదా, ఇది మనము వాల్ మౌంట్ చేసుకోవడానికి, హ్యాంగ్ చేసుకోవడానికి ఈ రెండు స్క్రూస్ ఫిట్ చేసుకొని హ్యాంగ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది ఒకటి ఇచ్చిండు. సో ఇంకా ఈ మనకు బ్యాక్ సైడ్ ఇంకేం లేదు. సో యాక్చువల్లీ ఈ మోడల్ ఏంటంటే అన్నిటికీ మ్యాక్సిమం అన్ని మోడల్స్కి ఏంటంటే ఇక్కడ 4 స్క్రూస్ ఇస్తాయి. ఇంకా బ్యాక్ సైడ్ మనకు క్యాబినెట్ అనేది ఓపెన్ అవుతుంది, బ్యాక్ సైడ్ ఫిల్టర్స్ ఉంటాయి. సో దీనికి ఫిల్టర్స్ అనేది మనకు ఫ్రంట్ సైడ్ ఉంటాయి. ఇక ఎట్లా అనేది చూపిస్తాం. సో ఇంకోటి ఏంటంటే పైన సైడ్ చూసుకుంటే మనము పైన సైడ్ మనకి ఇక్కడ ఒక క్యాప్ ఇస్తాడు, ఇక్కడ అనిపిస్తుంది కదా, ఈ క్యాప్ మనం ఓపెన్ చేసుకుంటే సో దీని లోపల స్టోరేజ్ ట్యాంక్ ఇక్కడ ఉంటుంది. ఈ స్టోరేజ్ ట్యాంక్ ఇంకొకటి సేఫ్ సైడ్గా ఇంకో క్యాప్ అనేది వస్తుంది. ఈ క్యాప్ అనేది మనకు ట్రాన్స్పరెంట్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి సో దీంట్లో మనకి ఒక 1/4 2 or 3 మీటర్స్ పైప్ ఒకటి మనకు ప్రొవైడ్ చేసిండు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇది మెమ్బ్రిన్. మనము ఈ మెమ్బ్రిన్ హౌసింగ్లో ఈ మెమ్బ్రిన్ అనేది మనము ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇది 100 GPT మెమ్బ్రిన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వాల్ మౌంట్ చేసుకోవడానికి ఈ స్క్రూ అనేది మనకు ప్రొవైడ్ చేసిండు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది డైవర్టెడ్ వాల్. ఇది మన ట్యాప్కి ఈ డైవర్టెడ్ వాల్ త్రూ వాటర్ అనేది మనం తీసుకుంటాము. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఇది యాక్చువల్లీ ఇది ఆల్కలైన్ ఫిల్టర్ ఉంది దీంట్లో. సో ఈ ఆల్కలైన్ ఫిల్టర్ కోసం
ఈ పిహెచ్ వాల్యూ కిట్ అనేది మనకు ప్రొవైడ్ చేసిండు. సో ఈ టెస్టింగ్ కిట్ అన్నట్టు ఇది. సో ఇంత ఇంకా పైన సైడ్ చూసుకుంటే మనం ఇది యాక్చువల్లీ 9 లీటర్ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న ఈ స్టోరేజ్ ట్యాంక్ ఇది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఫ్లోట్ వాల్. ఇది ఈ ఫ్లోట్ వాల్ కూడా చిన్నగా మంచిగా ఇచ్చిండు. సో ఇంకోటి ఇక్కడ వచ్చింది కదా ఇది డ్రింకింగ్ వాటర్ అనేది ఇక్కడ నుంచి వస్తాయి మనకు. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఫిష్ మనకు ఫిష్ సింబల్తోని ఇది ఒకటి ఇచ్చిండు. సో అంతే పైన సైడ్ మాత్రం అంతే ఇది. సో ఇంకా సో రైట్. సో ఇప్పుడు ఈ ఫిల్టర్స్ అనేది లోపల ఎట్లా ఉన్నదని మీకు ఓపెన్ చేసి చూపిస్తా. ఈ ఫిల్టర్స్ ఓపెన్ చేసేది కూడా ఫ్రంట్ సైడ్ ఉంటాయి మనకి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇక్కడ ఒకటి రైట్ సైడ్ ఒక క్లిప్ ఉంటుంది. ఆ క్లిప్స్ జస్ట్ ఇట్లా ప్రెస్ చేసినాం అనుకో ట్యాబ్ను పైన, కానీ ఈ క్లిప్స్ని ప్రెస్ చేస్తే జస్ట్ పైన బయటకు వచ్చేస్తుంది. జస్ట్ ఇట్లా అంటే మనకు ఈ ఫ్రంట్ సైడ్ క్యాబినెట్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇంకా ఒక్క నిమిషం ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ కనిపిస్తుంది మనకు ఫ్రంట్ సైడ్ మనకు పైప్ ఇక్కడ నుంచి ట్యాప్ వాటర్ ఇక్కడ నుంచి తీసుకుంటాం కదా. సో ఈ వాటర్ డైరెక్ట్గా మనకు లోపల సెడ్మెంట్ ఫిల్టర్ ఉంటుంది ఇక్కడ. సో అది కూడా మనకి LX2 కంపెనీకి సంబంధించిన సెడ్మెంట్ ఫిల్టర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉంది లోపల. సో అక్కడ నుంచి మనకు డైరెక్ట్ వాటర్ ఇక్కడ వస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ప్రీ కార్బన్ ఫిల్టర్ ఇది కూడా LX2 కంపెనీకి సంబంధించిన ప్రీ కార్బన్ ఫిల్టర్ అనేది దీంట్లో వేసారు. సో అక్కడ నుంచి లోపల SP ఉంటుంది సాలిడ్ వాల్. అక్కడ నుంచి దాన్ని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పంప్ ఉంది కదా, పంప్ మోటార్ ఇది. సో ఇది 100 GPT పంప్ మోటార్ ఇది. సో ఈ పంప్ మోటార్ తర్వాత అక్కడ నుంచి వాటర్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, RO మెంబ్రేన్ ఇది. సో ఇది కూడా మనకు LX2 కంపెనీకి సంబంధించిన RO మెంబ్రేన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసింది. ఇది బ్లాక్ కలర్ లో ఉంది. సో అక్కడ నుంచి మనకు వాటర్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఆల్కలైన్ ఫిల్టర్ ఉంది కదా. సో ఈ ఆల్కలైన్ ఫిల్టర్కి వెళ్తుంది. ఈ ఆల్కలైన్ ఫిల్టర్ కూడా మనకి క్లౌడ్ కంపెనీకి సంబంధించిన ఆల్కలైన్ ఫిల్టర్ ఇది. యాక్చువల్లీ ఇది మనము 7000 లీటర్స్ వరకు ఇది మనకు వర్క్ అవుతుంది అన్నట్టు ఈ ఆల్కలైన్ ఫిల్టర్. సో అక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అనిపిస్తుంది కదా UV ఫిల్టర్కి వెళ్తుంది. UV ఏంటంటే అల్ట్రా ఫిల్టరైజేషన్. సో ఈ UF ఫిల్టర్ ఏంటంటే మనకు చిన్న పార్టికల్స్ మన కంటికి కనబడని పార్టికల్స్ ఏమైనా ఉంటే ఈ UF ఫిల్టర్లను మనము ఈ UF ఫిల్టర్ అనేది కిల్ చేస్తుంది అన్నట్టు. సో అక్కడ నుంచి నెక్స్ట్ మనకు డైరెక్ట్ వాటర్ అనేది ఈ స్టోరేజ్ ట్యాంక్ వెళ్తుంది. సో ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఇంతే. ఇంకా ఇలాంటి వాటర్ ప్యూరిఫైయర్స్ మీకు ఎవరికైనా కావాలంటే పైన స్క్రోల్ అయితే మన నెంబర్కి కాల్ చేయొచ్చు. మంచి ప్రైస్లో ఈ వాటర్ ప్యూరిఫైయర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము. సో ఇంకోటి ఏంటంటే ఇన్స్టాలేషన్ కూడా మనము ప్రీ ఇన్స్టాలేషన్ అనేది చేస్తున్నాము. సో మన సర్వీస్ వచ్చేసి హైదరాబాద్ మొత్తంలో మన సర్వీస్ అనేది అవైలబుల్లో ఉంది. సో ఇలాంటి వాటర్ ప్యూరిఫైయర్స్ కావాలంటే పైన స్క్రోల్ అవుతున్న మన నెంబర్కి కాల్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ ఫాలో జస్ట్రీ ఎంటర్ప్రైజెస్.